ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండట చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానిచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకి సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి, అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా
ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ, పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే, వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు, పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి, రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026వ సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము, మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటములు నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి, అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు, అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో, పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క
కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో, రాహు మహర్దశో, కేతు మహర్దశలో, అంతర్దశలో, శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము, జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకి సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఇప్పుడు ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి, అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా సరే మిలిటరీ వ్యవస్థలో కానీ, పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే, వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు, పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి, రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే గోచారంలో రూల్స్ వేరుంటే జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు పంచగ్రహ కూటమి దశమంలో ఏర్పడుతోంది.
అంటే కర్మస్థానంలో ఉన్నటువంటి రాహువుతో కుజగ్రహం కలవటం, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు. ఈ కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనంతో పాటుగా రవి కూడా దశమంలో ఉండటం ద్వారా విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగరీత్యా. అట్లాగే వైద్యులకి కొంతవరకు ఉద్యోగ విషయాలలో సమస్యలు తొలగిపోయి ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. బుధగ్రహం కూడా అక్కడే వక్రించి ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి ఆర్థిక ధనలాభాదులు, సంతానపరంగా వారి యొక్క ఉద్యోగ ధర్మంలో ఎదుగుదల వలన వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పుల సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఆ స్థానంలో ఉండటం ద్వారా కొన్ని రోజులు మాత్రము వీరికి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఎదురవటం, అప్పులు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గటం లాంటి సమస్యలు కంపల్సరీ జరుగుతాయి. అట్లాగే ఈ పంచగ్రహ కూటమిలో ముఖ్యంగా మార్చి 2వ తారీఖు వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి వలన ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి. కానీ మార్చి 2 నుంచి కూడా ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజరాహువుల యొక్క సంబంధము చాలా కఠినత్వమైనటువంటి, అంటే వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే ప్రయత్నము. అట్లాగే వివాహానికి ఎవరైనా సంకల్పించి ఉంటే ఆ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో ఆ అపశృతులు, అపవాదులు, కాస్త కీర్తిభంగం జరగటము, ఆ వివాహ విషయంలో వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, ప్రతిబంధకాలు కలగటం, అనుకున్న విషయాలు జరక్క వివాహాలు పోస్ట్పోన్ అవ్వటమో, లేకపోతే వివాహాలు విఘ్నతతో పాటుగా వివాహాల్లో చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. దగ్గరికి వచ్చిన సంబంధాలు కూడా దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే వీరికి జన్మజాతకంలో కనుక ఇప్పుడు ఇదే కుజగ్రహము రాహు మహర్దశలో, కేతు మహర్దశలో జరుగుతున్న ఆ యొక్క సర్పదోష ప్రభావం వలన కావచ్చు, కుజదోష ప్రభావం వలన కావచ్చు, ఈ వృషభ రాశి వారికి వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేకపోతే వృత్తిపరంగా కానీ, ముఖ్యంగా వివాహపరంగా కానివ్వండి, వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అడ్డంకులు మాత్రం తప్పనిసరిగా ఏర్పడతాయి. తదుపరి ఏప్రిల్ 6 తర్వాత సరే వృషభ రాశి వారికి కుజశనులు కలుస్తున్నారు, లాభంలో చాలా విశేషమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వ్యాపారంలో విపరీతమైన లాభాలు, పెట్టిన పెట్టుబడులకి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే దూర ప్రయాణాల వలన కూడా కొంత లాభం కలుగుతుంది. అట్లాగే ఏదైనా పెట్టుబడులు పెట్టుంటారు భూముల మీద కానీ, షేర్స్ మీద కానీ, లేకపోతే భాగస్వాముల మధ్య కానీ చక్కగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి సందర్భానుచితంగా గోచార రూల్స్ మాత్రము కుజశనుల యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి. అదే సందర్భంలో ఈ కుజశనులు జన్మజాతకంలో కనుక ఎక్కడైనా తీవ్రమైనటువంటి విషమ పరిస్థితులకు సంబంధించినటువంటి దశలు, అంతర్దశలు జరుగుతున్నా వారి జాతకంలో వీరిద్దరూ కూడా నెగిటివ్ ఆధిపత్యం పట్టినా కూడా ఇది చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. అంటే ఏదైనా ప్రమాదాల ద్వారా కావచ్చు, వ్యాపారంలో నష్టాల ద్వారా కావచ్చు, అనుకున్నది జరక్క వీరికి మానసికమైనటువంటి దోషాల వలన కావచ్చు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు కావచ్చు, ఉద్యోగంలో పనిచేసేటటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడచ్చు, వారికి కింద వారికి మధ్య గొడవలు జరగచ్చు, ఆ పై అధికారులతో ఒత్తిడి వలన వీరు ఏదైనా అసలు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే ప్రమాదాలు, ముఖ్యంగా వాహన ప్రమాదాలు అధికంగా జరిగే పరిస్థితులు, జలగండాలు ఏర్పడటము, కుజశనుల యొక్క ప్రభావం లాభం గోచార రూల్స్ ప్రకారము బాగున్నప్పటికీ ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఈ కుజశనుల యొక్క యుతి చాలా చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ప్రపంచానికే, ప్లస్ మనకి కొన్ని అన్ని రాశుల వారికి అనుకోవచ్చు, లేదా కొన్ని రాశుల వారికి అనుకోవచ్చు. ఏదైనా జన్మజాతకమే మనకి తెలుస్తుంది. మనం పుట్టినప్పుడు ఉన్న డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాత్రము, దాన్ని బట్టి లగ్నం ఏముంది, రాశి ఏముంది, ఆ రాశి మాటకే మీకు తెలుస్తుంది. లగ్నం గురించి ఎవరికి తెలియట్లేదు. అసలు ఎవరికి ఏ దశలు, అంతర్దశలు జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలని ఉండట్లేదు. దాన్ని బట్టే గోచారం అనేది మనకి అద్దంలో కనిపిస్తూ ఉంటుంది. జాతకంలో మంచి జరగాలనుకుంటే కుజశనుల యొక్క అనుగ్రహం, అంటే ఐరన్ బిజినెస్లో ఒక టాప్ కీర్తి ప్రతిష్టలు రావచ్చు, విదేశాల్లో మంచి ఉద్యోగ పదవి బాధ్యతలు చేపట్టచ్చు, లేకపోతే అనుకోకుండా వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ ద్వారా విశేషమైనటువంటి అమ్మకాలు, అంటే గృహాలు కానీ లేకపోతే భూములు కానీ అమ్ముకొని వాటి ద్వారా విపరీతమైనటువంటి ఆస్తులు కలిసి రావచ్చు. అదే జన్మజాతకంలో లగ్నాతు వారి యొక్క జన్మలగ్నం నుంచి కుజుడు
ఎక్కడైనా సరే ఆధిపత్యపరంగా ఏ పంచమానికో లేకపోతే అష్టమానికో ఇబ్బందిగా ఉంటే అవన్నీ పోతాయి. ప్లస్ కుజుడు శనితో కలవటం ద్వారా సంతానపరమైనటువంటి విచ్ఛిన్న దోషాలు, అంటే గర్భ విచ్ఛిన్న దోషాలు కలగచ్చు, లేకపోతే హాస్పిటలైజేషన్స్ అయ్యి శస్త్రచికిత్సలు జరగచ్చు. లగ్నాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటే, అది దశలో అంతర్దశలను బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఏప్రిల్ 6 నుంచి మే 10 వరకు కూడా అత్యద్భుతమైన సమయంగా భావించవచ్చు. అయితే ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రము, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు మాత్రము ఈ యొక్క పంచగ్రహ కూటమి మాత్రం కొన్ని ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా విద్యాస్థానంలో కూడా, అంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా వీరికి విద్యా ఆటంక దోషాలను కలుగజేస్తారు. అట్లాగే భూగృహ సమస్యలను కలుగజేస్తారు. గృహంలో సౌఖ్యత లేకుండా తెలియజేస్తారు. ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణాలలో విపరీతమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కలుగుతాయి. ఇవన్నీ భయపెట్టడానికి కాదండి. ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి 23 నుంచి మే 10వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క సమ్మేళనం, కుజరాహుల యొక్క సమ్మేళనము, కాలసర్పయోగ దోషము, కుజశనుల యొక్క సంయోగము విపరీతమైనటువంటి ప్రమాద హెచ్చరిక కలుగజేస్తుంది. అది ప్రపంచంతో పాటుగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బేరీజు వేసుకొని, దశల్ని బేరీజు వేసుకొని దానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ అప్లై అవుతాయి. కాబట్టి వీలుంటే చక్కగా మీకు నమ్మకం ఉన్నటువంటి గురువుల చేత జన్మజాతకాన్ని పరీక్ష చేయించుకోండి. లేదా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో అన్నిటికీ కూడా ముగింపుగా, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అది వివాహ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, లేకపోతే కోర్టుకు సంబంధించినటువంటి బెడద కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి అన్నదమ్ములకి సంబంధించినటువంటి కోర్టు సమస్యలు, భూ సంబంధిత కేసులు, భూ కబ్జాలకు సంబంధించిన ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగకపోయినా అన్ని సమస్యలకి ఇప్పుడున్నటువంటి కాలమానంలో ఈ కుజగ్రహము రాహువుతో, శనితో, కేతువుతో కలిసి ఉన్నటువంటి ఈ దోషాన్ని పోగొట్టడానికి నేను మా పీఠంలో ఈ మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కొన్ని పూజలు, అంటే సర్పదోషానికి సంబంధించినటువంటి దోషాలు పోవటానికి, కుజశనుల యొక్క ఏప్రిల్ 6 నుంచి మే 10వ తేదీ వరకు కుజశనుల యొక్క కలయిక వలన వచ్చేటటువంటి కొన్ని ఆటంకాలు, ప్రమాదాలను నివృత్తి చేయడానికి హనుమంతుడికి సంబంధించింది, దానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది చేస్తూ, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఆ యొక్క పారాయణలు, సూక్త పారాయణలు, అట్లాగే మధ్యలో హోమాలు ఏప్రిల్లో మనకి మార్చి 2న ప్రారంభమవుతుంది కదా. మార్చి 18వ తేదీ అమావాస్య రోజున సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమం. ఇది మెయిన్ సంతానానికి, వివాహానికి, కొన్ని కోర్టు సమస్యలకు సంబంధించింది. అట్లాగే ఏప్రిల్ 17వ తేదీ ఇది కుజశనులకు సంబంధించి హనుమంతుడికి సంబంధించిన పాశుపత రుద్రహోమం. వీటితో పాటుగా నవగ్రహ నక్షత్ర హోమాలు, ఇందాక చెప్పిన గణపతి, దుర్గా, సర్పసూక్త, మన్యసూక్త హోమాలతో పాటుగా పాశుపత హోమం అనేటటువంటిది మనకి ఎటువంటి దుర్భేజమైనటువంటి, దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులనైనా, కష్ట నష్టాలనైనా, దరిద్రాలనైనా, ఎటువంటి సమస్యలనైనా సరే పక్కకి నెట్టే శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అట్లాగే అమ్మవారు దుర్గాదేవి, ముఖ్యంగా హనుమంతుల వారు వీరికే ఉంది. కాబట్టి ఈ కుజుడు రాహువుతో కలవడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుజుడు శనితో కలయిక వలన హనుమంతుల వారు, ఈ ఇద్దరు దేవతలు మాత్రమే కొంతమంది రాసుల్ని, నక్షత్రాల వాళ్ళని, అట్లాగే మన ప్రపంచాన్ని కాపాడుతారు. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ 70 రోజులు కూడా ఈ పూజ ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయించుకున్నా మీ గోత్రనామాలు ఇచ్చి మీరు కూడా తప్పకుండా కొన్ని పూజలు చేయాలి, కొన్ని స్తోత్రాలు చదవాలి. అది నేను మీకు తెలియజేస్తాను పార్టిసిపేట్ అయ్యేటటువంటి వాళ్ళకి. అవి చేయడం ద్వారా అన్ని రకాల సౌలభ్యకరమైనటువంటి సుఖాలు, సంతోషాదులు పొందటానికి, జాతకాలలో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా వాటిని ఎదిరించేటటువంటి శక్తి మనకి ఈ సమయంలోనే కలుగుతుంది. దానికి తోడు మార్చి 3వ తారీఖున మనకి చంద్రగ్రహణం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ పంచగ్రహ కూటమి, చంద్రగ్రహము విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి. కాబట్టి ఈ పూజ అనేటటువంటిది నేను పెట్టినటువంటి ఈ 70 రోజుల యొక్క పూజా కార్యక్రమం అతి విశేషమైనటువంటి కార్యక్రమం. ఆడంబరాలు లేనటువంటి పూజ అనుకోండి, మానసికంగా చేసేటటువంటి పూజ ఇది. సమస్త మానవాళి కోసము ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారి జాతకరీత్యా ఉన్నటువంటి వారి సమస్యల్ని ఎదిరించడానికి మీకు నేను ఇచ్చేటటువంటి ఒక మంత్ర సాధనమైనటువంటి, మంత్ర ప్రయోగమైనటువంటి ఒక శక్తి మాత్రమే గుర్తుంచుకోండి. ఓం శరవణ భవాయ నమః.